హలో మిత్రులారా! వెల్కమ్ టు మన పైథాన్ సిరీస్. మన పైథాన్ సిరీస్‌లో ఇది మన ఫోర్త్ వీడియో. ఈ వీడియో టాపిక్ వచ్చేసి ఆపరేటర్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్. ఈ వీడియోలో అసలు ఆపరేటర్స్ అంటే ఏంటో చూద్దాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఏముంటాయో చూద్దాం. ఆ ఆపరేటర్స్‌ని మనం ప్రోగ్రామింగ్‌లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో కూడా చూద్దాం. ఇంకెవరైనా మన ఛానెల్‌కి కొత్తగా వచ్చినట్టయితే మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి. ఎవరైనా ఈ వీడియోకి సంబంధించిన నోట్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఉంటది. యూ కెన్ గో దేర్ అండ్ చెక్ ఇట్. ఇంకా ఎలాంటి డిలే లేకుండా లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఆపరేటర్ అండ్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్. ఫస్ట్ మనం ఆపరేటర్ అంటే ఏంటో చూద్దాం. ఆపరేటర్. An operator in Python is a symbol that is used to perform operations on values and variables. ఆపరేటర్స్ అంటే ఏం లేదు. అవొక సింబల్స్. వాటికి స్పెసిఫిక్ ఆపరేషన్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 5 అనేది ఒక నంబర్ ఉంది. 6 అనేది ఒక నంబర్ ఉంది. ఈ 2 నంబర్స్‌ని యాడ్ చేయాలంటే మనము 5 + 6 అని మనం రాస్తాం గదా! సో, ఇక్కడ ప్లస్ అనేది ఒక ఆపరేటర్. ఈ ప్లస్ ఏం చేస్తది? అక్కడ అడిషన్ ఫంక్షన్‌ని పెర్ఫార్మ్ చేస్తది గదా! సో, ఇక్కడ ప్లస్ అనేది ఒక ఆపరేటర్. అండ్ దాని ఆపరేషన్ వచ్చేసి అడిషన్. ఇట్లా మనకి వేరియస్ ఆపరేటర్స్ ఉంటాయి ప్రోగ్రామింగ్‌లో. ఆ వేరియస్ ఆపరేటర్స్‌కి డిఫరెంట్, డిఫరెంట్ ఆపరేషన్స్ ఉంటాయి. సో, మన డేటా పైన మనం ఏదైనా ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలనుకున్నప్పుడు, మనము ఈ ఆపరేటర్స్‌ని వాడతాం. ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఏందో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్స్, తర్వాత రిలేషనల్, లాజికల్ ఆపరేటర్స్, అసైన్‌మెంట్ ఆపరేటర్స్, ఐడెంటిటీ ఆపరేటర్స్ అండ్ మెంబర్‌షిప్ ఆపరేటర్స్. ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే, ఈ ఆపరేటర్స్ నార్మల్‌గా మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్ చేయడానికి యూజ్ చేస్తాం. అంటే ఏవైనా 2 నంబర్స్‌ని యాడ్ చేయడానికి గాని, సబ్ట్రాక్షన్ చేయడానికి, మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్. ఇట్లా ఈ మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్ చేయడానికి యూజ్ చేసే ఆపరేటర్స్‌ని అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ ఉంటది, మైనస్, మల్టిప్లికేషన్, ఇంకా డివిజన్, మాడ్యులస్, డబుల్ స్టార్ అండ్ ఇంకా ఫ్లోర్ డివిజన్. ఈ ఒక్కొక్క ఆపరేటర్ ఏం పెర్ఫార్మ్ చేస్తదంటే, నార్మల్‌గా మనకి ప్లస్ ఏం చేస్తదో తెలుసు. అడిషన్ చేస్తది. మైనస్ సబ్ట్రాక్షన్ చేస్తది. స్టార్ ఏమో ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషన్ చేస్తది. అండ్ స్లాష్ వచ్చేసి డివిజన్ చేస్తది. ఇక్కడ మనం కొత్తగా చూస్తే, ఇక్కడ మనం మాడ్యులస్ అనేది కొత్తగా చూస్తాం. మాడ్యులస్ అంటే ఏంటంటే, ఏవైనా 2 నంబర్స్‌ని డివైడ్ చేసినప్పుడు, మనకు ఇది రిమైండర్‌ని రిటర్న్ చేస్తది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 5ని 3తో డివైడ్ చేసినామనుకో, మనకి కోషియంట్ ఏమొస్తది? కోషియంట్ ఏమో 1 వస్తది. రిమైండర్ 2 వస్తది గదా! సో, మనం ఎప్పుడైతే ఈ స్లాష్ యూజ్ చేస్తామో 5/3 యూజ్ చేస్తే, మనకప్పుడు అవుట్‌పుట్ అనేది 1 వస్తది. అంటే కోషియంట్‌ని రిటర్న్ చేస్తది. కానీ మాడ్యులస్ యూజ్ చేస్తే మనకి రిమైండర్‌ని రిటర్న్ చేస్తది. అంటే 2ని రిటర్న్ చేస్తది. ఇది మన డివిజన్‌కి ఇంకా మాడ్యులస్‌కి డిఫరెన్స్. తర్వాత ఈ పవర్ ఫంక్షన్ వచ్చేసి, మనం ఏదైనా ఒక నంబర్‌కి పవర్ కాలిక్యులేట్ చేయాలంటే, మనం డబుల్ స్టార్ యూజ్ చేస్తాం. ఇంకా ఫ్లోర్ డివిజన్ ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం కోషియంట్‌లో ఓన్లీ ఇంటిజర్ పార్ట్‌నే ప్రింట్ చేయాలనుకుంటే, ఆర్ ఇంటిజర్ పార్ట్‌నే రిటర్న్ చేయాలనుకుంటే, అప్పుడు మనం ఫ్లోర్ డివిజన్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ అర్థమెటిక్ ఆపరేషన్స్‌కి ఎగ్జాంపుల్ ఏంటంటే, 10 + 20. ఇక్కడ ప్లస్ అనేది ఆపరేటర్. ఈ 10 అండ్ 20 అనేది ఆపరెంట్స్. ఆపరెంట్స్ అంటే ఏంటంటే, ఈ ఆపరేటర్స్ దేనిపైన ఆపరేషన్‌ని పెర్ఫార్మ్ చేస్తదో అది ఆపరెంట్. సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు ఈ ప్లస్ అనేవి ఇవి రెండిటిని యాడ్ చేస్తది గదా! సో, ఇవి ఆపరెంట్స్ అయితది. ఈ ప్లస్ అనేది ఆపరేటర్ అయితది. సేమ్ అట్లనే మల్టిప్లికేషన్ గూడా. ఈ స్టార్ అనేదేమో ఆపరేటర్ అయితది. ఈ 10, 20 అనేవి ఆపరెంట్స్ అయితాయి. నెక్స్ట్ వచ్చేసి రిలేషనల్ ఆపరేటర్స్. మన పైథాన్‌లో రిలేషనల్ ఆపరేటర్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఏవైనా 2 వాల్యూస్‌ని కంపేర్ చేయడానికి. 2 వాల్యూస్‌ని ఆర్ 2 వేరియబుల్స్‌ని కంపేర్ చేయడానికి మనం రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేస్తాం. అందులో ఏమేమి ఉంటాయంటే గ్రేటర్ థాన్, లెస్ థాన్, ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు, లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు. ఇందులో నార్మల్‌గా ఈక్వల్స్ టు అంటే మనం మ్యాథ్స్‌లో ఒకటే ఈక్వల్స్ టు రాస్తాం కదా! కానీ ఇక్కడ 2 ఈక్వల్స్ రాస్తాం. ఏదైనా మనం ఈక్వల్ అని కంపేర్ చేయడానికి. సో, ఇందులో వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే 10 గ్రేటర్ థాన్ 20. 10 అనేది గ్రేటర్ థాన్ 20యా? కాదు గదా! సో, ఇది ఏం చేస్తదంటే రిలేషనల్ ఆపరేటర్ ఇక్కడ ఈ గ్రేటర్ థాన్ అనేది రిలేషనల్ ఆపరేటర్ కాబట్టి, మనము ఈ 2 ఆపరెంట్స్ పైన రిలేషన్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేసినప్పుడు మనకి అది బూలియన్ రిజల్ట్ ఇస్తది. అంటే ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్సే వస్తది మనకు అవుట్‌పుట్. ఇక్కడ 10 గ్రేటర్ థాన్ 20 ఫాల్స్ కాబట్టి మనకి ఫాల్స్ అని ఇస్తది. అట్లనే ఇక్కడ 5 నాట్ ఈక్వల్స్ టు 6. 5 6కి ఈక్వల్ గాదు గదా! మనం ఈక్వల్ కాదని చెప్తున్నాం. అప్పుడు అది ట్రూనే కాబట్టి మనకి ట్రూ అని అవుట్‌పుట్ ఇస్తది. తర్వాత 7 లెస్ థాన్ 8. ఇది ట్రూ కాబట్టి ట్రూ అని అవుట్‌పుట్ ఇస్తది.
ఇట్లా మనకి రిలేషనల్ ఆపరేటర్స్ పనిచేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ ఏం చేస్తాయంటే కండిషన్స్‌ని కంబైన్ చేయడానికి యూజ్ చేస్తాయి. సపోజ్ మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి. ఆ మల్టిపుల్ కండిషన్స్‌ని మనం ఒక కండిషన్ లాగా చేసి, అప్పుడు ఆ కండిషన్ యొక్క వాల్యూ, ఆ కండిషన్ బూలియన్ వాల్యూని రిటర్న్ చేస్తది. అంటే ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్సే రిటర్న్ చేస్తది. లాజికల్ ఆపరేటర్స్‌లో ఏమేమి ఉంటాయంటే అండ్, ఆర్, నాట్. సరే ఇక్కడ కండిషన్ అంటే ఏంటంటే ఈ కండిషన్ అనేది ఒక ఆపరెంట్. ఇప్పుడు అండ్ అనేది లాజికల్ ఆపరేటర్. ఇదొక కండిషన్ అవుతది. ఇదొక కండిషన్ అవుతది. సో, ఈ 2 కండిషన్స్‌ని కంబైన్ చేసి రాయడానికి మనం లాజికల్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ అండ్ అనేది లాజికల్ ఆపరేటర్. ఇప్పుడిక్కడ 7 గ్రేటర్ థాన్ 8 అండ్ 9 లెస్ థాన్ 7. ఇక్కడ మనకి 2 ఫాల్సే. 2 ఫాల్స్ స్టేట్మెంట్స్ కాబట్టి మనకి ఫాల్స్ ఒస్తది. లాజికల్ అండ్ ఆపరేటర్‌లో ఎప్పుడైతే 2 ట్రూ ఉంటాయో, అంటే 2 కండిషన్స్ ట్రూ ఉంటే అప్పుడే అవుట్‌పుట్ అనేది ట్రూ ఒస్తది. లాజికల్ ఆర్‌లో 2 కండిషన్స్‌లో ఏదన్నా ఒక కండిషన్ ట్రూ ఉంటే చాలు. మనకి ట్రూ అనొస్తది అవుట్‌పుట్. 2 ఫాల్స్ ఉంటేనే ఫాల్స్ ఒస్తది. లాజికల్ నాట్ ఆపరేటర్ ఏం చేస్తదంటే, ఏదైనా ఒక కండిషన్‌ని నెగేట్ చేస్తది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కండిషన్ వాల్యూ వచ్చేసి ట్రూ. కానీ మనం దాన్ని ఫాల్స్‌లోకి కన్వర్ట్ చేయాలంటే మనం అప్పుడు లాజికల్ నాట్‌ని యూజ్ చేస్తాం. ఇది లాజికల్ ఆపరేటర్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసి అసైన్‌మెంట్ ఆపరేటర్స్. అసైన్‌మెంట్ ఆపరేటర్స్ పైథాన్‌లో ఎందుకు యూజ్ అయితాయంటే, మనకి నార్మల్‌గా వేరియబుల్‌లో డేటాని అసైన్ చేస్తాం కదా! ఆ అసైన్ చేసే డేటాని మనము లైక్ దాన్ని అప్డేట్ జేయడానికి, అందులో ఉండే వాల్యూని అప్డేట్ జేయడానికి మనము ఈ అసైన్‌మెంట్ ఆపరేటర్స్‌ని యూజ్ చేస్తాం. అప్డేట్ జేయడానికి లేకపోతే అసైన్ జేయడానికి గూడా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ ఈక్వల్స్ టు 2 అని రాస్తాం గదా! అంటే అక్కడ ఈక్వల్స్ టు అనేది అసైన్‌మెంట్ ఆపరేటర్. ఏలో 2 అనేది అసైన్ అయితుంది. ఇక్కడ ఏ ప్లస్ ఈక్వల్స్ టు 2 అని ఉంది గదా! ఇదేంటంటే ఏ వాల్యూకి 2 అనేది యాడ్ అయ్యి అప్పుడు అసైన్ అవుతది. అంటే ఇనిషియల్లీ ఏకి 2 ఉందనుకో, మళ్ళీ ఏ ప్లస్ ఈక్వల్స్ టు 2 అని రాస్తే అప్పుడు ఏలో 4 స్టోర్ అవుతది. అంటే 2 యాడ్ అయ్యి స్టోర్ అయితది. అది ప్లస్ ఈక్వల్స్ టు. అట్లే మైనస్ ఈక్వల్స్ టు అంటే సబ్ట్రాక్ట్ అయ్యి మళ్ళీ అసైన్ అయితది. మళ్ళీ ప్రొడక్ట్ ఈక్వల్స్ టు అంటే మల్టిప్లై అయ్యి యాడ్ అయితది. అట్లే డివిజన్ కూడా. ఇది అసైన్‌మెంట్ ఆపరేటర్స్ గురించి. నెక్స్ట్ ఐడెంటిటీ ఆపరేటర్స్. ఐడెంటిటీ ఆపరేటర్స్ అంటే ఇవి 2 వాల్యూస్‌ని కంపేర్ చేస్తది. 2 వాల్యూస్‌ని లేకపోతే 2 మెమరీ అడ్రెస్‌ని కంపేర్ చేసి అవి 2 సేమా కాదా అని చెప్తది. అంటే ఇప్పుడు సపోజ్ ఏలో 5 ఉంది. బిలో 7 ఉంది కదా! ఈ ఏని, బిని కంపేర్ చేసినప్పుడు మనకి ఏ, బి ఈక్వలా కాదా అని చెప్తది. అంటే ఎట్లా అంటే ఐడెంటిటీ ఆపరేటర్స్‌లో ఈజ్ ఉంటది. నాట్ ఈజ్ ఉంటది. మనము ఏ ఈజ్ బి అనే స్టేట్మెంట్ రాసినామనుకో, ఏ, బి ఈక్వలా కాదా అని కంపేర్ చేస్తది. ఒకవేళ ఈక్వల్ అయితే ట్రూ అని రిటర్న్ చేస్తది. లేకపోతే ఫాల్స్ అని రిటర్న్ చేస్తది. అట్లా. నాట్ ఈస్ ఏం చేస్తదంటే, ఇప్పుడిక్కడ ఏ నాట్ ఈజ్ బి అని రాసినామనుకో, ఇక్కడ ఏ, బి ఈక్వల్ కాదు గదా! సో, అది ట్రూ అని రిటర్న్ చేస్తది. అట్లా. నార్మల్‌గా మెంబర్‌షిప్ ఆపరేటర్స్ మనకి అడ్వాన్స్‌డ్ డేటా టైప్స్‌లో యూజ్ చేస్తాం. అంటే లిస్ట్, టపుల్, స్ట్రింగ్, సెట్ వాటిలో యూజ్ చేస్తాం. కానీ మీకిక్కడ నార్మల్ బేసిక్‌గా ఇవంటే ఏంటో చెప్తా. ఇన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 ఇన్ ఏ. అంటే ఇక్కడ ఏ అనేది ఒక లిస్ట్. ఇది మనకి లిస్ట్ సింటాక్స్. ఇట్లా ఒక లిస్ట్ ఉందనుకోండి. ఇప్పుడు 3 ఏలో ఉందా లేదా చెక్ జేయాలి. 3 ఇన్ ఏ. ఒకవేళ 3 ఏలో ఉంటే మనకి ట్రూ రిటర్న్ చేస్తది. లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తది. 3 నాట్ ఇన్ ఏ అని రాసినామనుకో, అప్పుడు 3 లేకపోతే ట్రూ అని రిటర్న్ చేస్తది. ఉంటే ఫాల్స్ అని రిటర్న్ చేస్తది. ఇవి ఆపరేటర్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్. ఇవి ఎలా పనిచేస్తాయో మనం ఇప్పుడు ప్రోగ్రామింగ్‌లో చూద్దాం. మనము కోడ్ రాయడానికి వీఎస్ కోడ్‌లోకెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు వీఎస్ కోడ్. ఇప్పుడు మనం వీఎస్ కోడ్‌కొచ్చేసినాం. వీఎస్ కోడ్‌కొచ్చినాక మనం చేసే ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫైల్‌ని క్రియేట్ చేయాలి. ఇక్కడ వీడియో 3.py ఈ ఫైల్‌ని మనం క్రియేట్ చేసినాం. సో, ఫస్ట్ మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ ఎలా పనిచేస్తాయో చూద్దాం. అంటే మనం మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్ 2 వాల్యూస్ పైన మనం ఎట్లా అయితాయో చూద్దాం. ఫస్ట్ మనం ఏ అనేది ఒక వేరియబుల్ తీసుకుందాం. బి అనేది ఒక వేరియబుల్ తీసుకుందాం. అందులో మనం డేటాని స్టోర్ చేసి దానిపైన మనం ఈ ఆపరేషన్స్‌ని పెర్ఫార్మ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ఈజ్ ఈక్వల్స్ టు 6. ఇవి 2 నంబర్స్ ఉన్నాయి కదా! ఈ 2 నంబర్స్‌ని మనం యాడ్ చేయాలనుకోండి. ప్రింట్ ఏ ప్లస్ బి. ఇక్కడ మనకి 11 అనేది ప్రింట్ కావాలి. 11 అనేది ప్రింట్ అయింది. ఏలో ఆల్రెడీ వాల్యూస్ ఉన్నాయి. ఏలో, బిలో వాల్యూస్ ఉన్నాయి కదా! మనం ఇప్పుడు సబ్ట్రాక్షన్ ఫంక్షన్ కూడా చూద్దాం. ప్రింట్ ఏ మైనస్ బి. ఇప్పుడు మనకి 11 వచ్చింది. -1 వచ్చింది. అది అడిషన్. ఇది సబ్ట్రాక్షన్. మనం తర్వాత ఇంకా ప్రొడక్ట్ కూడా చూడొచ్చు. ప్రింట్
ఏ ఇంటూ బి. ఇక్కడ 30. ఇది మల్టిప్లికేషన్. అట్లనే డివిజన్ గూడా చూడొచ్చు. ప్రింట్ ఏ డివైడెడ్ బై బి. ఇది మనకి కోషియన్‌ని రిటర్న్ చేస్తది. మనకి రిమైండర్ కావాలంటే ప్రింట్ ఏ మాడ్యులస్ బి. అప్పుడు మనకి ఇప్పుడు 5ని 6 తోని డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ 5 వస్తది కదా! సో, 5 వచ్చింది. ఇవి మన అర్థమెటిక్ ఆపరేషన్స్. ఇంకా మనం పవర్ గూడా చూడొచ్చు. అంటే ఇప్పుడు 5 పవర్ 6 అన్నట్టు. 5 పవర్ 6 వచ్చేసి 15625. నెక్స్ట్ ఫ్లోర్ డివిజన్. ఫ్లోర్ డివిజన్ అంటే ప్రింట్ ఏ ఫ్లోర్ డివిజన్ బి. ఇప్పుడు మనకు ఆన్సర్ 0 రావాలి. అంటే ఓన్లీ ఇంటిజర్ పార్టే రావాలి. ఇది మనం నార్మల్ డివిజన్. ఇది ఫ్లోర్ డివిజన్. నార్మల్ డివిజన్ ఏం చేస్తదంటే డెసిమల్ పార్ట్‌ని కూడా రిటర్న్ చేస్తది. కానీ ఫ్లోర్ డివిజన్ ఓన్లీ ఇంటిజర్ పార్ట్‌నే రిటర్న్ చేస్తది. ఇవి మన అర్థమెటిక్ ఆపరేషన్స్‌ని ఎలా పెర్ఫార్మ్ చేయాలో. మనము అసలు అసైన్‌మెంట్ ఆపరేటర్స్ ఎలా వర్క్ అయితాయో చూద్దాం. ఫస్ట్ మనం ఏ ఈక్వల్స్ టు 2 అని రాస్తున్నాం. ఇక్కడ ఈక్వల్స్ టు అనేది మనకి ఇక్కడ అసైన్‌మెంట్ ఆపరేటర్. అంటే ఏలో 2 అసైన్ చేయడానికి మనకి యూజ్ చేసినాం. సో, నెక్స్ట్ ఇప్పుడు ఏలో 2 ఉంది కదా! సపోజ్ ఏ ప్లస్ ఈక్వల్స్ టు 2 అని రాసినాం. అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఏని బై 2 ఇంక్రీజ్ చేస్తున్నాం అన్నట్టు. ప్లస్ మనము ప్లస్ ఈక్వల్స్ టు అనేది ఆపరేటర్ కదా! ఈ ఆపరేటర్‌కి రైట్ సైడ్ ఉన్న వాల్యూ రాస్తే, ఆ వాల్యూతోని అది ఇంక్రీజ్ అయితదన్నట్టు. ఇప్పుడు మనం ప్రింట్ చేస్తే అది 4 అని వచ్చింది. ఎందుకు? ఫస్ట్ ఇక్కడ మనం ఏ ఈక్వల్స్ టు 2 అని అసైన్ చేసినాం. ఇక్కడ ఈక్వల్స్ టు మనకి ఆపరేటర్. తర్వాత ఏ ప్లస్ ఈక్వల్స్ టు 2 చేసినాం. అంటే ఆ ఏలో స్టోర్ అయిన వాల్యూ 2 ఉంది కదా! ఆ 2 మళ్ళీ 2 తోని యాడ్ అయితది. అప్పుడది 4 అయితది. సో, మనం ఇప్పుడు రన్ చేసినప్పుడు ఆ వాల్యూ అనేది 4 అనేది వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఏ మైనస్ ఈక్వల్స్ టు 1 అని చేసినాం. తర్వాత మనం ప్రింట్ చేసినాం అనుకోండి ఏని. ఇక్కడ మనకి 4 ఉండే కదా వాల్యూ. ఇప్పుడు అది మళ్ళీ అప్‌డేట్ అయితది 3. సో, అప్‌డేట్ జేయడానికి ఆర్ అసైన్ జేయడానికి మనము ఈ అసైన్‌మెంట్ ఆపరేటర్స్ అనేవి వాడతాం. నేను నార్మల్‌గా అడిషన్‌కి, సబ్‌ట్రాక్షన్‌కి చూపించిన గదా! మీరు మల్టిప్లికేషన్‌కి అండ్ డివిజన్‌కి ఇంకా వేరే వాటికి మీరు ట్రై చేయండి. ఇప్పుడు మనం రిలేషనల్ ఆపరేటర్స్ ఎట్లా యూజ్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ 6 గ్రేటర్ థాన్ 7. మనకిక్కడ ఫాల్స్ అని ప్రింట్ అయింది. ఎందుకు? 6 గ్రేటర్ థాన్ కాదు కాబట్టి. అదే 6 లెస్ థాన్ 7 అని మనం ప్రింట్ చేస్తే అప్పుడు ట్రూ అని ప్రింట్ అయితది. ఇది లెస్ థాన్, గ్రేటర్ థాన్. ఇంకా ప్రింట్ 6 ఈక్వల్స్ టు 6. ఇప్పుడు ఇక్కడ మనకి ట్రూ అనేది రన్ అయితది. ఎందుకు? 6కి ఈక్వల్ కాబట్టి. అదే ఇప్పుడు నాట్ ఈక్వల్స్ టు రాస్తే 6 నాట్ ఈక్వల్స్ టు 6 అంటే మనకు ఫాల్స్ అని ప్రింట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ మనం నంబర్స్‌లో కాకుండా వేరియబుల్స్ అసైన్ చేసి మనం చూద్దాం. అసలు దీన్ని ఎలా పెర్ఫార్మ్ చేయొచ్చని. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు 6. ఇప్పుడు ప్రింట్ ఏ గ్రేటర్ థాన్ బి. 5 అనేది లెస్ థాన్ 6 కదా! సో, ఫాల్స్ అనేది ప్రింట్ కావాలి మనకి. ఫాల్స్. ప్రింట్ ఏ లెస్ థాన్ బి. ప్రింట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి. ప్రింట్ ఏ నాట్ ఈక్వల్స్ టు బి. ఇప్పుడు ఇక్కడ మనం రిలేషనల్ ఆపరేటర్స్‌ని ఎలా పెర్ఫార్మ్ చేయాలో చూద్దాం. సో, ఇవన్నీ మన రిలేషనల్ ఆపరేటర్స్. గ్రేటర్ థాన్, లెస్ థాన్, ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు అండ్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు. మనం 2 వేరియబుల్స్ తీసుకున్నాం. ఆ 2 వేరియబుల్స్‌ని కంపేర్ చేసి మనకి ఇక్కడ అవుట్‌పుట్ వస్తది. సో, ఫస్ట్‌ది ఏ గ్రేటర్ థాన్ బి. 5 గ్రేటర్ థాన్ 6. అది 5 గ్రేటర్ థాన్ 6 అనేది ట్రూ ఆర్ ఫాల్సా? ఫాల్స్. కాబట్టి మనకి ఇక్కడ ఫాల్స్ అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ 5 లెస్ థాన్ బి. అది ట్రూ కాబట్టి ట్రూ అని ప్రింట్ అయింది. తర్వాత ఏ డబుల్ ఈక్వల్స్ టు బి. 5 డబుల్ ఈక్వల్స్ టు 6 ఫాల్స్. కాబట్టి ఫాల్స్ అని ప్రింట్ అయితది. ఏ నాట్ ఈక్వల్స్ టు బి. ట్రూ. ఏ గ్రేటర్ థాన్ ఈక్వల్స్ టు బి. గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు. సో, అది ఫాల్స్ అయితది. ఏ లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు బి. లెస్ థాన్ కాబట్టి ట్రూ అని ప్రింట్ అయితది. ఇట్లా మనకి రిలేషనల్ ఆపరేటర్స్ వర్క్ అవుతాయి. మనం ఇప్పుడు లాజికల్ ఆపరేటర్స్‌ని ఎలా పెర్ఫార్మ్ చేయాలో చూద్దాం. మనం ఇక్కడ ఏ వేరియబుల్‌లో ట్రూ అనేది స్టోర్ చేసినాం. బి వేరియబుల్‌లో ఫాల్స్ అనేది స్టోర్ చేసినాం కదా! ఇప్పుడు మనము ఈ 2 వేరియబుల్స్‌ని కంబైన్ చేసి ఒక కండిషన్ లాగా రాస్తున్నాం. అంటే ఏ అనేది ట్రూ, బి అనేది ఫాల్స్. వీటిని మనం కంబైన్ చేసి అండ్ అని రాస్తున్నాం. ఈ అండ్ కండిషన్‌లో మనకి 2 ట్రూ అయితేనే మనకి ట్రూ అని ప్రింట్ అయితది కదా! సో, ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం. ఏ అండ్ బి మనకి ఫాల్స్ వచ్చింది. ఎందుకు? బి అనేది ఫాల్స్ కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం బి ప్లేస్‌లో ఏ రాస్తే 2 కండిషన్స్ ట్రూ కాబట్టి మనకి ట్రూ అని ప్రింట్ అవుతుంది. ట్రూ. సేమ్ ఇట్లనే మనం ఆర్‌కి ఇంకా నాట్‌కి కూడా చెక్ చేద్దాం. ఆర్
మనకేదైనా ఒక కండిషన్ ట్రూ ఉన్నా మనకి ట్రూ అనే ప్రింట్ చేస్తది. ఇంకా నాట్ ఆపరేషన్ ఏం చేస్తది? దాన్ని నెగేట్ చేస్తది. అంటే ఏలో ట్రూ ఉంది కాబట్టి మనకు అవుట్‌పుట్ అనేది ఫాల్స్ లాగా వస్తది. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇప్పుడు ప్రింట్ ఏ ఆర్ బి అంటే ఏలో మనకి ట్రూ ఉంది. బిలో ఫాల్స్ ఉంది. సో, ఇక్కడ ఏ ట్రూ కాబట్టి మనకి ట్రూ అని ప్రింట్ అయింది. ఇంకా నాట్ ఆఫ్ ఏ అది ట్రూ కాబట్టి దాని నెగేషన్ అంటే దాని ఆపోజిట్. ట్రూకి ఆపోజిట్ ఫాల్స్ కాబట్టి ఫాల్స్ ప్రింట్ అయింది. ఇట్లా మనకి లాజికల్ ఆపరేటర్స్ పనిచేస్తాయి. ఈ లాజికల్ ఆపరేటర్స్ ఇంకా మనం నంబర్స్ పైన కూడా రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడ మనము 2 కండిషన్స్ ఉన్నాయి. 5 గ్రేటర్ థాన్ 4 అండ్ 6 గ్రేటర్ థాన్ 5. ఇక్కడ 2 కండిషన్స్ ట్రూ గదా! అండ్ మనం మధ్యలో ఆండ్ ఆపరేటర్‌ని యూజ్ చేస్తున్నాం. 2 కండిషన్స్ ట్రూ అయితే మనకి అవుట్‌పుట్ ట్రూ అనొస్తది. ఇట్లా ట్రూ అనొస్తది. అదే ఒక కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి. సపోజ్ 6. ఇక్కడ 3 అనేది లెస్ థాన్ 4. కానీ మనం గ్రేటర్ థాన్ అని రాసినాం కాబట్టి ఈ కండిషన్ ఫాల్స్ అయితది. ఈ కండిషన్ ట్రూ అయితది. కానీ మనకి ఆండ్ ఆపరేటర్ ఎప్పుడు ఓన్లీ 2 ట్రూ ఉంటేనే మనకి ట్రూ అని రిటర్న్ చేస్తది అవుట్‌పుట్. సో, నేను నంబర్స్ యూజ్ చేసి ఆండ్ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుందో చూసా గదా! మీరు ఆర్ ఆపరేటర్ అండ్ నాట్ ఆపరేటర్ యూజ్ చేసి మీరు ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిటీ ఆపరేటర్స్. ఐడెంటిటీ ఆపరేటర్స్ ఏం చెక్ చేస్తది? దాని వాల్యూ చెక్ చేస్తది. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5, బి ఈజ్ ఈక్వల్స్ టు 5. ఇప్పుడు ప్రింట్ ఏ ఈజ్ బి. ఇప్పుడు ఈజ్ అనేది ఇక్కడ ఐడెంటిటీ ఆపరేటర్ గదా! 2 ఈక్వల్ అయితే మనకి అవుట్‌పుట్ ట్రూ అనేది రిటర్న్ చేస్తది. సో, ఇక్కడ ట్రూ అని రిటర్న్ చేసింది. ఎందుకు? ఏలో 5 ఉంది. బిలో 5 ఉంది. అంటే ఏ, బి ఈక్వల్ అని మనకిక్కడ ఇండికేషన్ ఇస్తది. ఏ ఈజ్ నాట్ బి. ఇక్కడ మనకి ఏ అనేది బికి ఈక్వల్ కాదు అంటున్నాం. కానీ అది ట్రూఆ? ఫాల్స్. కాబట్టి మనకి ఫాల్స్ అని ప్రింట్ అయితది. ఫాల్స్. ఒకవేళ మనము బిలో 6 రాసినామనుకో, అప్పుడు అది ఈక్వల్ కాదు. సో, మనకప్పుడు ట్రూ అని ప్రింట్ కావాలి. ట్రూ అని ప్రింట్ అయితది. ఇవి ఐడెంటిటీ ఆపరేటర్స్. నెక్స్ట్ వచ్చేసి మెంబర్‌షిప్. మెంబర్‌షిప్ ఆపరేటర్స్ ఏం చెక్ చేస్తాయి? అడ్వాన్స్‌డ్ డేటా టైప్స్‌లో మనం కావాల్సిన వాల్యూస్ ఉన్నాయా? లేవా? అని చెక్ చేసుకోవడానికి. మనము బి అనే లిస్ట్ తీసుకుందాం. ఏలో 3 అనే వాల్యూని స్టోర్ చేద్దాం. ఇప్పుడు మనం ఈ 3 బిలో ఉందా? లేదా? చెక్ చేద్దాం. సో, దానికి మనము ఇన్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. ప్రింట్ ఏ ఇన్ బి. ఇప్పుడు ఇలా రాస్తే మనకి 3 అనేది ఈ లిస్ట్‌లో ఉందా? లేదా? అని చెక్ చేస్తున్నాం. సో, ఇప్పుడు రన్ చేస్తే ట్రూ అనొచ్చింది. ఎందుకు? 3 అనేది ఇక్కడ ఈ లిస్ట్‌లో కూడా ప్రెజెంట్ అయింది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాట్ ఇన్ రాసినామనుకో, నాట్ ఇన్ రాస్తే ఏందంటే అందులో లేదు అని అర్థం. కానీ అందులో ఉంది కాబట్టి మనకి ఫాల్స్ అని రిటర్న్ చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏని 6 తీసుకుందాం. 6 నాట్ ఇన్ లిస్ట్. 6 నాట్ ఇన్ లిస్ట్ ట్రూ కాబట్టి మనకిక్కడ ట్రూ అని రిటర్న్ చేయాలి. ట్రూ అని రిటర్న్ చేసింది. ఇట్లా మనకి ఆపరేటర్స్ అనేవి మల్టిపుల్ ఆపరెంట్స్ పైన పనిచేస్తాయి. ఇవి టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్. ఇంకా ఈ ఆపరేటర్స్‌ని మనం ప్రోగ్రామింగ్‌లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో కూడా చూసాం. ఈ ప్రాబ్లమ్స్ మీరు ట్రై చేయండి. మీకొస్తే నన్ను ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో కాంటాక్ట్ అవ్వండి. ఆర్ ఎల్స్ రాకపోతే నేను మళ్ళీ ఈ వీడియోస్‌కి సొల్యూషన్స్ మన ఛానెల్‌లో షార్ట్స్‌లో పెడతా. థాంక్ యూ ఫర్ వాచింగ్. నేను చేసే ఈ కంటెంట్ మీకు నచ్చినట్టు అనిపిస్తే ఆర్ మీకు యూజ్ అవుతున్నాయి అనిపిస్తే లైక్ చేయండి అండ్ మన పైథాన్ పాఠశాలకి సబ్స్క్రైబ్ చేసుకోండి.